కొత్తగా అనిపించిందండి. బాడీ బిల్డింగ్, బాడీ చాలా బాగా చేశాడు. జాన్వీ కపూర్ ఎలా అనిపించింది? చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఆమె. అంటే రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతుంది, ఎలా అనిపించింది? యాక్టింగ్ ఫస్ట్ ఇంకా ఈ మూవీలో చాలా బాగా చేశారు. ఈ మూవీలో సాంగ్స్ ఎలా అనిపించాయి? చాలా బాగుందండి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే ఇంకా ఎక్సలెంట్. ఇప్పుడు యాక్చువల్ నేను నిన్నటి నుంచి ట్రై చేస్తున్నా. టికెట్స్ అయితే అసలు నాకు నిన్న దొరకలేదు. చాలా ట్రై చేసిన. ఈరోజు మార్నింగ్ 8 o'clock షోకి అయితే వచ్చిన. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ట్రైలర్ చూసి, టీజర్ చూసి, గేమ్ చేంజర్ తర్వాత ఒక పెద్ద ఫ్లాప్ తర్వాత అన్నకైతే ఒక మంచి మూవీ వచ్చిందని చెప్పాలి. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. సో అన్న కెరీర్లో ద బెస్ట్ ఫిలిం అని అయితే చెప్పుకోవాలి. ఇది స్టార్టింగ్ నుంచి అన్న ఎంట్రీ నుంచి మూవీ ఎండ్ అయ్యే వరకు అసలు మూవీ మన ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. మనం చాలా అంటే చాలా ఎమోషన్కి గురవుతాము. మూవీ అన్న కెరీర్లో ద బెస్ట్ ఫిలిం ఇది. జాన్వీ కపూర్ కానీ, జగపతి బాబు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్లో తీసినారు. సో ఇది ఖచ్చితంగా కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుంది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. రియల్గా జగపతి బాబు చెప్పినట్టు ఇది మనకు పెద్ద దిక్కు. ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పెద్ద సినిమా అనేది చాలా పెద్ద దిక్కు. సో చాలా అంటే చాలా నేనైతే చాలా ఏడ్ చేసిన. నేను, మా తమ్ముడు, మా ఫ్రెండ్స్తో కలిసి అయితే వచ్చినాము. చాలా ఎమోషనల్ గురైనాము. అందుకే అది ఆ ఎమోషన్ తెలియకుండా స్పెట్స్ అయితే పెట్టుకున్నాము. అంత ఎమోషనల్ అయిపోయిన మూవీ అయితే. సెకండ్ హాఫ్ అయితే ద బెస్ట్, ఇంకా సోల్ ఆఫ్ ద ఫిలిం అని చెప్పొచ్చు పెద్ద. సో చాలా అంటే ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు మస్తు వాచ్ మూవీ ఇది. అయితే చాలా ఇన్స్పిరేషనల్ మూవీ ఇది. ఇండియాకి నాకు తెలిసి ఒక బెస్ట్ ఫిలిమ్స్లో పెద్ద ఫిలిం గిట్లా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ మూవీ అయితే ఎవ్వరు మిస్ అవ్వకండి. ఇంక నేను ఇంకా ఇది ఎన్నిసార్లు చూసినా కానీ ఒక మోటివేషన్ అయితే ఈ మూవీ అస్సలు తగ్గదు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ప్రతి ఒక్కరికి అయితే ఈ మూవీ రికమెండ్ చేస్తాను. చాలా బాగుంది అన్న సినిమా. కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. మెయిన్ అంటే రామ్ చరణ్ యాక్టింగ్ ఫస్ట్ క్రికెట్లో చాలా బాగా చూపించారు. ఆ క్రికెట్ అసలు ఆ బ్యాట్కి మన ఐస్కంతం ఏమైనా పెట్టినరా అన్న. మొత్తం ఇట్లా కొట్టంగానే 6 పోతుంది, ఇట్లా కొట్టంగానే 4 పోతుంది. కానీ నెక్స్ట్ క్రికెట్ అయిపోయింది. కుస్తీ అయితే చాలా బాగుంది అన్న. రామ్ చరణ్ ఆ ఫిజిక్, ఆ బాడీ మెయింటైన్ నెక్స్ట్ లెవెల్ అది. ఇంకేందంటే ఒక సినిమాకి మామూలుగా ఇప్పుడు మనకి ఒక గుర్తింపు రావాలంటే ఒక స్టేషన్ కోసం ఫైట్ చేయడము ఇలా మెయిన్. జగపతి బాబు యాక్టింగ్ చాలా బాగుంది అన్న. జగపతి బాబు, జాన్వీ కపూర్, రామ్ చరణ్ ఓవరాల్ మూవీ అయితే ఒకసారి విత్ ఫ్యామిలీతో చూడవచ్చు అన్న. మూవీ చాలా 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 బాగుందండి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. స్టోరీ చాలా బాగుంది. రామ్ చరణ్ గారే హైలైట్ అండి. యాక్చువల్గా ఆయన యాక్టింగ్ అదే హైలైట్. అసలు ఆ ఫైట్స్, యాక్టింగ్ అవే హైలైట్. జాన్వీ కపూర్ ఎలా? ఓకే, లిమిటెడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నా కానీ ఆ ఉన్న టైం చాలా బాగుంది. క్యారెక్టర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. యాక్చువల్లీ స్టోరీకి ప్లస్ పాయింట్ శివన్. అంటే ఆయన అక్కడ హీరోగా చేస్తూ కూడా ఇలా క్యారెక్టర్ అని ఒప్పుకున్నారంటే ఆయన గ్రేట్. ఉన్నదానికి ఆయన కరెక్ట్గా 100% న్యాయం చేశారు. జగపతి బాబు గారు లిమిటెడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న చాలా బాగుంది. అంటే స్టోరీకి తగ్గట్టు వెళ్ళిపోయింది, ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది అండి. డల్ ఉందని అంటున్నారు అందరూ. బట్ ఇప్పుడు మూవీ అన్నాక ఏవో చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఉంటాయి కదండి. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుందండి. చాలా బాగుందని చెప్తా. ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మెయిన్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. స్టోరీ అండ్ యాక్టింగ్ రెండు చాలా బాగున్నాయి. చాలా బాగా చేశారు అన్నది. లిమిటెడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది కానీ చాలా బాగా చేశారు.